కూడా తీసుకొస్తాను. నీ ఫ్రెండ్స్ ని నీతో కూడా తీసుకొస్తావా? నా ఫ్రెండ్ ని నాతో కూడా తీసుకొస్తాను. నీ ఫ్రెండ్ ని నీతో కూడా తీసుకొస్తావా? ఎందుకో తెలుసా? ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. ఎన్నో కొత్త పాటలు, వెరైటీ వెరైటీ ఆటలు, మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము. అంతేకాదు బైబిల్లోని దేవుని వాక్యాలు, మనసును మార్చే ఎన్నో కథలు, దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు. ఇవన్నీ ఎందుకో తెలుసా? యేసయ్య లోకమును ఎంతో ప్రేమించే, నీ కొరకు నా కొరకు రక్తము కాచెను. యేసయ్య లోకమును ఎంతో ప్రేమించే, నీ కొరకు నా కొరకు రక్తము కాచెను. రక్తము కాచెను. చిన్న పిల్లలం, చిన్నారి పిల్లలం, యేసు వద్దకే మేము వస్తాము. ఎర్లీగా లేచి మేము జాలీ జాలీగా VBS కి వస్తాము. ఎర్లీగా లేచి మేము జాలీ జాలీగా VBS కి వస్తాము. VBS కి వస్తాము. నెక్స్ట్ ఈ నేచర్లోనా పాడేశారు. ఇంకా గుడ్ షెపర్డ్. యేసయ్య నన్ను సృష్టించాడు, నేను ఆయనను వెంబడిస్తాను. గట్టిగా పాడదాం పిల్లలు. యేసయ్య నన్ను సృష్టించాడు, నేను ఆయనను. గుడ్ షెపర్డ్, వెరీ గుడ్ షెపర్డ్. యేసే నా గుడ్ షెపర్డ్, గుడ్ షెపర్డ్, వెరీ గుడ్ షెపర్డ్. యేసే నా గుడ్ షెపర్డ్, గుడ్ షెపర్డ్, వెరీ గుడ్ షెపర్డ్. యేసే నా గుడ్ షెపర్డ్, గుడ్ షెపర్డ్, వెరీ గుడ్ షెపర్డ్. యేసే నా గుడ్ షెపర్డ్. తప్పిపోయిన గొర్రెవలే నేనున్నప్పుడు నన్ను వెదకి కాపాడాడు. మీరు పాడాలి. నన్ను వెదకి కాపాడాడు. గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్, ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్, ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్. మళ్ళీ గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్, ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్. మళ్ళీ ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్. యేసయ్యకు మన పట్ల ఒక ప్లాన్ ఉంది, అందుకే తన ప్రాణం పెట్టి రక్షించాడు. మీరు యేసయ్యకు మన పట్ల ఒక ప్లాన్ ఉంది, అందుకే తన ప్రాణం పెట్టి. లవ్ ఈస్ గ్రేట్, హిస్ లవ్ ఈస్ గ్రేట్, అది everlasting. Love is great, his love is great, అది everlasting. మళ్ళీ love is great, his love is great, అది everlasting. Love is great, his love is great, అది everlasting. Wow, claps, 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 very good. कौन है हिंदी सॉन्ग? हाँ వేస్తావా నువ్వుదా? గెంతేస్తున్నాడు రా. పిల్లలు కౌన్ హై ఇంకెవరు గర్ల్స్లో వేస్తారు? అరితి కదా కదమ్మా?
कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम, यीशु है उसका नाम, तो करो जय जयकार, तो करो जय जयकार, गट्टिगा तो करो जय जयकार, ఎగరట్లా గర్ల్స్ जय जयकार। पानी पे चलता है, बीज को खिलाता है, पानी पे चलता है, बीज को खिलाता है, शैतान भी डरता है यीशु के नाम से, शैतान की नाम से। कौन है राजा का राजा, गट्टिगा कौन है दुनिया का बादशाह, मली कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम, तो करो जय जयकार, ఎగరాలి करो जय जयकार, గట్టిగా तो करो जय जयकार, तो करो जय जयकार। వావ్ రవణ ఎగిరి కలిసిపోతున్నారు రోయ్। ఎప్పుడు వీళ్ళు డామినేటింగ్ మమ్మల్ని ఏ విధంగా అనుకుంటున్నారు తక్కువగా వీళ్ళు నల్లజాతి అంటే వీళ్ళకి అవమానంగా ఉందంటే అహంకారం వీళ్ళకి ఏమనుకుంటున్నారు అసలు ఏంటో వీళ్ళు ఆ నల్ల జాతి వాళ్ళు అంటేనే అసలు మనం లేకపోతే పంచారు కదా వీళ్ళకి మనకన్నా ఎవరైనా ఈ నల్ల జాతి వాళ్ళని మీరు తక్కువ అంచనా వేయకండి మేమే అన్ని పొలాల్లో పంచాలి మేము లేకపోతే ఏమీ రాదు మీకు ఏమనుకుంటున్నారు మా గురించి తెల్లజాతి వాళ్ళకి బాగా అహంకారం ఎక్కువైపోయింది అహంకారులుగా తయారయ్యారు వీళ్ళని అసలు ఎలా అనచాలో అలా అనచాలి ఇక నుంచి నల్ల జాతులకి బాగా పొగర ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ అన్నీ చేయగలరని అయినా మనల్ని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరులే ఇక్కడ అంతేనా కాదా మేము ఎక్కడన్నా బ్రతకగలం మీరు ఎక్కడే బ్రతకగలరు అది గుర్తుంచుకోండి అయినా మేము లేకపోతే మేము అనుమతి లేకపోతే అసలు మీరు మా దేశంలోకి ఎలా వస్తారు మేము మాకు అనుమతించాల్సిన ఎవరు అవసరం లేదు మేము ఎక్కడైనా ఉండగలం ఎక్కడైనా మేము తిరుగుతాం మాదే ఈ ప్రపంచం అంతా మేము ఎక్కడ చూసినా మేమే ఉంటాము మీరు ఎక్కడక్కడే ఉంటారు అసలు ఆ నల్లోళ్ళకి ఇక్కడ ప్లేస్ కూడా లేదు కదా ఇదంతా మన దేశమా కాదా ఇదంతా మన దేశం రా చెప్పండి రా మీరు మన దేశం ఇదంతా ఇది మా దేశం ఇది మా దేశం ఇక్కడ మీకు అర్హత లేదు ఇక్కడ మా దేశం ఇది అరే చెప్పండి రా మీరంతా ఇది మా దేశం అసలు ఇది మా దేశం లేదు ఇది మా దేశం మా దేశం మీకే ఇక్కడ అర్హత లేదు ప్లేస్ లేదు ఇది మా దేశం మీకు ఇక్కడ అస్సలు అర్హత లేదు మీరు ఉంటాను కూడా మీకు ఇక్కడ అసలు అర్హులు కారు మీరు మీకుందా ఇక్కడ అర్హత మీకుందా ఇది మా ప్లేస్ లోకి వచ్చి మీరు ఇక్కడ మేము వచ్చినా మేము ఎక్కడైనా ఇది మా భూములు మేము ఇక్కడ సొంతంగా చేసుకున్నవి మీకు అసలు అర్హత లేదు మీరు ఇక్కడ నుంచి బహిష్కరించాలి మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని ఇక్కడి నుంచి తోసేయాలి అసలు ఫస్ట్ ఆపండి ఎవరు ఎవరు మమ్మల్ని ఎవరు రాది ఎవరు లూథరా ఎవర్రా మనల్ని ఎదిరించడానికి వచ్చింది అసలు ఎవరు రానిచ్చారు ఇక్కడికి ఎందుకు మీరు ఇలా కొట్టుకుంటున్నారు మేమే గొప్పవాళ్ళం మరి మా దేశంలో కాళ్ళు మా దేశం గొప్పది ఆగండి తెల్ల జాతి వారైనా నల్ల జాతి వారైనా మనమందరం దేవుని పిల్లలం ఆ విషయం మీరు మర్చిపోతున్నారు నేను దేవుని పక్షాన మీకు విషయాన్ని తెలియజేయడానికి వచ్చాను మీరు కూడా నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఏంటో తెలుసా ఆ విషయం బైబిల్ ఏం చెప్తుందో తెలుసా మనం చెప్పారు మేమేం మారం మారం కూడా ఇది మా దేశం ఇది మేము మారం
మీకున్న విభేదాలు తొలగించడమే ఐక్యత. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మనమందరం ఐక్యంగా ఉండాలని. మీకు అందరికీ తెలియడం కోసం నేను ఒక ఉదాహరణ చెప్తాను. జోయల్ ఒకసారి మీరు ఇటు రండి, త్వరగా రండి. వీరిద్దరూ ఒకే తల్లి కన్న బిడ్డలు. ఓకే జాయ్, నీకేమంటే ఇష్టం ఫుడ్లో? పప్పు అంటే నీకు చికెన్. చూసారా, వీళ్ళు తినే ఆహారంలో ఒకే టేస్ట్ లేదు. సరే, నీకు ఏ గేమ్ అంటే ఇష్టం? ఏ గేమ్ అంటే ఇష్టం? ఓకే, నీకు ఇంట్లో ఎవరంటే ఇష్టం? డాడీ, మమ్మీ. చూసారా, కూర్చోండి. అయినా కూడా మేము వినం, మా దేశం. చూసారా, ఒక్క నిమిషం ఆగండి. ఒకే తల్లి కన్న బిడ్డలు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ కూడా వాళ్ళ అభిప్రాయాలు వేరు, వాళ్ళ అభిరుచులు వేరు, వారికి ఉన్న ఆ యొక్క సిద్ధాంతాలు వేరు, అయినప్పటికీ వాళ్ళు ఒకే కుటుంబంగా ఉన్నారు. అవునా కాదా? అలాగే మనం కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారం. మనందరం ఒకే తండ్రి పిల్లలం. మీకు విషయం తెలుసా? బైబిల్లో ఏముందంటే, అమ్మా, మనం వేరు వేరు స్వభావాలతో ఉండొచ్చు, మన రంగు వేరై ఉండొచ్చు, మన కులం వేరై ఉండొచ్చు, మన మతం వేరై ఉండొచ్చు, కానీ మనందరినీ సృష్టించింది ఆ దేవుడే. మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బ్రతకాలి, కానీ అలా విభేదాలు సృష్టించుకొని మనం ఉండకూడదు. మనం ఐక్యంగా ఉన్నట్లయితేనే మనం చేరుకోవాల్సిన గమ్యం చేరగలుగుతాం. ఒంటరిగా పోరాడితే మనం ఏమీ చేయలేం. నల్లజాతి వారు తెల్లజాతి వారికి సహకరించాలి, తెల్లజాతి వారు నల్లజాతి వారికి సహకరించాలి. ఒకరికొకరు సహకరించుకొని మనందరం ఐక్యతతో ఉండాలి. అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది. మనందరం కలిసిమెలిసి ఐక్యంగా ఉందామా? దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సహోదర ప్రేమ కలిగి ఉండాలని చెప్తుంది. పరిచర్య చేసే విషయంలో సహకరించుకోమని చెప్తుంది. మనందరం సమాధానంగా ఉండాలని చెప్తుంది. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా? మనందరం సమాధానంగా ఉండడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు చెప్పండి? సమాధానంగా ఉండడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అవునా కాదా? మరి మనం ఇలా విభేదించుకుంటే మనం ఎలా ఐక్యతగా ఉండగలుగుతాం? మనం అందరం బాగా ఎదగాలంటే, మనందరం వృద్ధి చెందాలంటే ఐక్యంగానే ఉండాలి. ఐక్యతతోనే ఏదైనా సాధ్యపడుతుంది. కాబట్టి మనందరం ఐక్యంగా ఉందాం, గొడవలు మానదాం, విభేదాలు మానేద్దాం, కలిసిమెలిసి జీవిద్దాం, అందరం సమాధానంగా ఉందాం. చెప్పండి గట్టిగా. అందుకే బైబిల్లో ఏముందంటే, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలో సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేనికి పిలిచాడు చెప్పండి? నల్లజాతి వారలారా, దేనికి పిలిచాడు మనల్ని? సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. చెప్పండి తెల్లజాతీయులారా. ఇప్పుడు అందరూ కలిసి చెప్పండి. వెరీ గుడ్. ఎప్పుడైతే మనందరం ఐక్యంగా ఉంటామో మనం చాలా బలంగా ఉంటాం. మీ అందరికీ ఒక దేవుని చేతిలో మనందరం ఒకటిగా ఉంటే ఎలా ఉంటామో మీకు ఒక విషయాన్ని నేను చూపిస్తాను. నేను మీకు ఒక విషయాన్ని చేసి చూపిస్తాను. చూడండి, నా దగ్గర ఏముందో పిల్లలు, నా దగ్గర ఏముంది? కచీఫ్, అవునా? నాప్కిన్. ఓకే, ఇప్పుడు ఈ కచీఫ్ ఉంది కదా, ఇది దేవుడు. ఎవరైనా ఒకళ్ళు నా దగ్గరికి రండి. తెల్లజాతి వాళ్ళు ఒకళ్ళు రండి. మీరందరూ కూర్చోండి. తెల్ల చొక్క అబ్బాయి వచ్చాడు, కూర్చోండి అందరూ. ఈరోజు బర్త్డే బాయ్. ఓకే, దీన్ని ఎవరైనా విరవగలరా? దీన్ని
విరువు ఆగాగు, ఒకటి ఇరపమంటే అన్ని ఇరుపుతావు, కూర్చో. ఇరిపాడు. ఓకే, ఇప్పుడు నల్ల జాతిలోంచి ఒకరు రండి, ఇంకొక మొక్క ఇరుపు. ఎన్ని ముక్కలు అయింది? కూర్చో. 3 ముక్కలు అయింది, అవునా? 1 2 3, అవునా? మరి మనుషులు ఏం చేస్తారంటే మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తారు. మనలో ఉన్న విభేదాలు చూసి, అరే నువ్వు నల్లగా ఉన్నావురా, నువ్వు పొట్టిగా ఉన్నావురా, నువ్వు పొడుగ్గా ఉన్నావురా, నువ్వు నా కులం కాదు, నువ్వు నా మతం కాదు, నువ్వు మా ఊరు కాదు అని చెప్పి విడదీస్తూ ఉంటారు. ఇలా విడదీయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మనం నష్టపోతాం. అయితే ఎప్పుడైతే దేవుడు చేతిలోకి మనం వెళతామో, చూడండి ఇదిగోండి, ఇప్పుడు ఈ నాప్కిన్ ఎవరు? దేవుడు. మనమందరం దేవుని చేతిలోకి వెళ్ళామనుకోండి, దేవుని చేతిలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఇతను? మనందరం ఐక్యంగా ఉన్నాం కదా, మనందరం కలిసి ఐక్యంగా ఉండి దేవుని చేతిలో ఉన్నాం. ఇప్పుడు ఏం జరిగింది తెలుద్దామా? ఇప్పుడు రండి, ఇప్పుడు నువ్వేరా, మళ్ళీ ఆగవు, నువ్వు వచ్చాగా, ఇంకొకరు రా, నువ్వురా. చిన్నపిల్లలకి ఇద్దాం అవకాశం, కూర్చో. నువ్వురా, కూర్చో. ఓకే, ఇప్పుడు దీన్ని విరు, 2 ముక్కలు చేయి, ఇరుపు, గట్టిగా ఇరుపు. ఓకే, ఇప్పుడు నల్ల జాతిలో ఉంటే ఒకరు రండి, దా, ఇంకో ముక్క ఇరుపు, ఇలా ఎరపాలి. ఎన్ని ముక్కలైంది? మళ్ళీ 3 ముక్కలు చేశారు కదా. మీకు విషయం తెలుసా? దేవుని చేతులు మనం వెళ్ళిన తర్వాత మనల్ని విడదీయాలని చూసినా మనము విడిపోము. చూసారా, విరిగిందా? దేవునిలో ఐక్యత ఉంది. దేవుణ్ణి అంటిపెట్టుకుని మనం ఉంటే దేవుడు మన ఐక్యతను కాపాడుతాడు. అర్థమైందా? మనం కూడా ఏం చేయాలి? ఐక్యంగా ఉండాలి. చెప్పండి, నల్ల జాతి వారు ఎలా ఉండాలి? తెల్ల జాతీయులారా ఎలా ఉండాలి? దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? సమాధానంగా ఉండడానికే పిలుచుకున్నాడు. ఎందుకు పిలిచాడు? సమాధానంగా ఉండడానికి పిలుచుకున్నాడు. అందరూ కలిసి చెప్పండి. ఓకే, తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మనలో విభేదాలు ఉంటే వాటిని దేవుడి దగ్గర ఒప్పుకుందాం. 1 2 1 మీకు తెలీదా 1 2 3 అంటే ఏం చేయాలో? 1 2 3. ప్రియమైన యేసయ్య, మేము మా రంగును బట్టి, కులాన్ని బట్టి ప్రభా, మాకున్న ప్రాంతాన్ని బట్టి, మాకున్న ప్రభా జ్ఞానాన్ని బట్టి మేము విభేదాలు కలిగి ఉన్నాం తండ్రి. ఇదైతే మమ్మల్ని క్షమించండి. మీలో మేమందరం ఐక్యంగా ఉండాలని, సమాధానంగా ఉండడానికే మీరు మమ్మల్ని పిలిచారని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మేమందరము ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మంచి పిల్లలంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.